బాగుపడకూడదు. ఇది వీళ్ళ బ్రేకింగ్ న్యూస్. నిన్న తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. అయితే 17 లోక్సభ సెగ్మెంట్లు ఎలాగున్నా హైదరాబాద్ లోక్సభ స్థానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంటు సీటుకు 46.08% పోలింగ్ నమోదైంది. ఇంత తక్కువ పోలింగ్తో అసద్కు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇంత తక్కువ పోలింగ్ జరగడం వల్ల మాధవీలతకు కలిసొచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. తక్కువ పోలింగ్ వల్ల ఎంఐఎం శ్రేణుల్లో ఆందోళన కలుగుతోంది. ఓటు వేయాలి అని ప్రతి ఇంటింటికి ఎంఐఎం కార్యకర్తలు తిరిగారు. కార్వాన్, గోషామహల్లో పోలింగ్ పెరిగింది. కార్వాన్లో 51% అయింది. గోషామహల్లో 49% పోలింగ్ జరిగింది. అసద్కు పట్టున్న మలకపేటలో మాత్రం పోలింగ్ తగ్గింది. కేవలం 38% మాత్రమే పోలింగ్ నమోదైంది. చాంద్రాయణగుట్లో 45% నమోదైంది. చార్మినార్లో సుమారు 48%, యాకత్పురాలో 42% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ తగ్గిన పోలింగ్తో ఎంఐఎంకు కష్టాలు వచ్చే కలిగే అవకాశం ఉంటుంది, మాధవీలతకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలింగ్ తగ్గడం బీజేపీ అభ్యర్థికి మాధవీలతకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఏంటి, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి, ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా హైదరాబాద్ సీటు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చాలా దేశవ్యాప్త చర్చ జరుగుతా ఉన్నటువంటి నేపథ్యం. మాధవీలత ఎప్పుడైతే ఫ్రేమ్ లోకి వచ్చారో అప్పటి నుండి హోరాహోరీ పొరు నడుస్తుంది. మిగతా పార్టీలన్నీ సైడ్ అయిపోయాయి. ఎంఐఎం వర్సెస్ పోటీ బీజేపీగా మారిపోయింది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో విపరీతంగా జరిగిన చర్చకు నిన్న అదే విధంగా రెస్పాన్స్ నడిచింది. భారీ ఎత్తున ప్రచార హోరు ముగిసిన తర్వాత నిన్న జరిగిన పోలింగ్ తీరు గమనిస్తే అసదుద్దీన్ పైన, ఓవైసీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ముస్లిం ఓటర్లు ఎక్కువ శాతం బయటికి రాలేకపోయారు, ఓటు వేయలేకపోయారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటిది విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఈ తక్కువ పోలింగ్ నమోదు కావడం హైదరాబాద్ తర్వాత మిగతా పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి, ఇటు పక్కనే ఉన్నటువంటి సికింద్రాబాదు, చేవెళ్లలో ఎక్కువ పోలింగ్ శాతం జరిగితే అదే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం తక్కువ పోలింగ్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 64% పైగా పోలింగ్ అయితే కేవలం 46% మాత్రమే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఓటర్లు ఎక్కువగా బయటికి రాలేకపోయారు, వారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీని వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఎవరికి అనేటువంటి చర్చకు ఖచ్చితంగా అసదుద్దీన్, ఓవైసీ కాస్త ఓటు బ్యాంకు కోల్పోనున్నారు. ఈసారి ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు, హిందువులు ఎక్కువగా బయటకు వచ్చారు, బీజేపీకి మద్దతు తెలిపారు అనేటువంటిది భావిస్తారు. దీనివల్ల ఖచ్చితంగా మాధవీలత ఫెచింగ్ లోకి వెళ్తా ఉన్నారు. దీనివల్ల తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడి అసద్ పైన ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి పోలింగ్ తీరు మనం 2023 అసెంబ్లీ తీరు చూస్తే బహదూర్ పూరాలో కేవలం 800 ఓట్లతో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే బయటపడినటువంటి పరిస్థితి, విజయం సాధించారు. అంటే ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది అసదుద్దీన్ ఓవైసీ పైన, ఎంఐఎం పైన అనేటువంటిది అక్కడ రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుంది అనుకున్నారు. ఎంబీటీ పోటీలో లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని పోటీలో నిలిపినప్పటికీ కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది. గోషమహల్, కార్వాన్, తర్వాత బహదూర్పురా లో ఉన్నటువంటి హిందూ ఓటర్లంతా కూడా వారు ఎక్కువ శాతం ఓటు వేశారు, మాధవీలతకు మద్దతుగా నిలబడ్డారు అనేటువంటిది పార్టీలు భావిస్తా ఉన్నాయి. ఇది అసదుద్దీన్ ఓవైసీకి కొరకరాని కొయ్యగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న కొద్దిమంది ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఇంటింటికి వెళ్లి ముస్లిం ఓటర్లను తట్టి ఓటు వేయండి, బయటికి రండి త్వరగా అనేటువంటిది వేడుకున్నటువంటి వీడియోస్ కూడా వైరల్ అయినటువంటి నేపథ్యం. సో ఓటింగ్ తక్కువ శాతం నమోదు కావడంతో అది అసదుద్దీన్ ఓవైసీ గెలుపు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందనేటువంటిది భావిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అసదుద్దీన్ ఓవైసీ ఎంత మేర ఓటింగ్ శాతం జరిగింది, ఏ ఇంట్లో నుంచి ఓటింగ్ వేశారనేటువంటిది వివరాలు తెలుసుకునే కూడా ప్రయత్నం చేశారు. చివరాఖరి వరకు తగ్గిన ఓటింగ్ బీజేపీ అభ్యర్థి కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఫిరోజ్ ఖాన్ ఎన్నికలకు ముందు మాట్లాడినమాట, కాంగ్రెస్ కి ఎంఐఎం కి కూడా ఒప్పందం ఉంది, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టిన అనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి
ఇలాంటి ఒప్పందం ఉంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎంఐఎం అభ్యర్థికి కలిసి వచ్చే అసదుద్దీన్ ఓవైసీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ తగ్గి ఎక్కడైతే హిందూ ఓట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ పోలింగ్ పెరగడం మాధవీలత కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? ఈ మూడు 100% గోషమహల్ తర్వాత కార్వాను ఇదంతా హిందూ పాపులేటెడ్ ఏరియా. అక్కడ గోషమహల్ అయితే పూర్తిగా హిందూ డామినేటెడ్ ఏరియా. కార్వాన్ లో కూడా హిందూ డామినేషన్ ఏరియానే ఉంది కార్వాన్ లో కూడా. కాకపోతే అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు అభ్యర్థులు హిందూ అభ్యర్థులు నిలవడం, ఓట్లు చీలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ ఓట్లతో వన్ సైడ్ ఓటింగ్ ఎంఐఎం పడంతో ప్రతిసారి ఎంఐఎం అభ్యర్థి గెలుస్తా ఉన్నారు కార్వాన్ లో. గతంలో కార్వాన్ బీజేపీ చేతిలో ఉండేది మనకు తెలిసిందే. సో కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అసదుద్దీన్ ఓవైసీ అన్ని పరిశీలించిన తర్వాతనే మాధవీలత తెరపైకి వచ్చిన తర్వాతనే జరుగుతున్న ప్రచారాన్ని గమనించి ఎంబీటీ అభ్యర్థిని పోటీలో లేకుండా చేశారు, బుజ్జగించారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డమ్మీ అభ్యర్థిని పెట్టనున్నారు, హిందూ అభ్యర్థిని లేదు అంటే బలహీనమైనటువంటి మైనారిటీ అభ్యర్థిని పెట్టనున్నారని ముందుగానే చెప్పారు. ములాఖాత్ అయిపోయింది, అసదుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి సిద్ధమైంది అనేటువంటిది. సో ఒప్పందం కుదిరిపోయింది. ఈ రెండు ఫ్యాక్టర్స్ అసదుద్దీన్ ఓవైసీకి ప్లస్ చేసినప్పటికీ కూడా, ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి హిందూ అభ్యర్థి, తర్వాత అటు కాంగ్రెస్ నుంచి బలహీనమైన అభ్యర్థి, ఎంబీటీ అభ్యర్థి పోటీలో లేకుండా పోవడం, ప్రతిసారి ఇన్ని సంవత్సరాల నుంచి పోటీలో ఉన్నటువంటి ఎంబీటీ అభ్యర్థి ఈసారి మాత్రమే పోటీలో లేకుండా, ఇవన్నీ అసద్ కు ప్లస్ అయినప్పటికీ ఓటింగ్ శాతం తక్కువ నమోదైంది. ఇది అసదుద్దీన్ ఓవైసీకి తీవ్రమైనటువంటి మైనస్ గా మారే అవకాశం ఉంది. దీనిపైనే అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన చెందుతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఓటింగ్ శాతం తక్కువ కావడం, హిందూ పాపులేటెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లంతా బయటకు వచ్చి మాధవీలతకు మద్దతు తెలిపారు అనేటువంటి ఈ చర్చతో ఖచ్చితంగా మాధవీలతకు ఫెచ్చింగ్ అవకాశం ఉంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నిక తీవ్ర చర్చకు తావిచ్చింది. మాధవీలత అసదుద్దీన్ ఓవైసీకి ముచ్చెమటలు పట్టించారనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. రైట్ మధు, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి జరిగిన ఓటింగ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ 46.08% పోలింగ్ నమోదైంది. ఈ తగ్గిన పోలింగ్ ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది, ఎవరికి కష్టాలు తెచ్చిపెడుతుందనే చర్చ జరుగుతోంది. పోలింగ్ శాతం తగ్గడం అసద్కు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది, మాధవీలతకు కాలం కలిసి వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. పైగా అసద్కి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ తగ్గడం, మాధవీలతకు పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం కొంత ఎంఐఎంకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఒకసారి మొత్తం పోలింగ్ ప్రక్రియపై, పోలింగ్ సరళిపై మాధవీలత మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. మాధవీలత గారు, మీరు బలవంతంగా ముస్లిం లేడీస్ ని హిజాబ్ ని తీసివేయాలి అని చెప్పేసి చెక్ చేశారన్నారు, అది ఎంతవరకు నిజమండి? అబద్ధం అమ్మా. క్యాండిడేట్ గా, అది కూడా నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఫోటో ఐడెంటిటీ చెక్ చేసి వారి ఫేస్ని కోరిలేట్ చేసుకునే హక్కు క్యాండిడేట్గా నాకు ఉంది. చాలా వినమ్రతగా అమ్మా మీ ఫేసు ఈ ఫోటో ఐడి చెక్ చేసుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫేస్ విత్ ఫోటో ఐడి చూశాను అంతే. కానీ చాలా రూడ్ గా మాట్లాడారు వాళ్ళతో అని అన్నారు. అన్నవాడు విన్నాడా? ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే యంత్రాంగంకి చెప్పాలి, కానీ మీరే డైరెక్ట్ కాన్స్టిట్యూషనల్ గా నా క్యాండిడేట్ గా రైట్ ఉంది. నాకు అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ గా నాకు రైట్ ఉంది. ఐ హ్యావ్ ది రైట్. యంత్రాంగం చెక్ చేసుకుంటుంటే నాకెందుకమ్మా బాధ? ఇప్పుడు ఏవిఎంలు జరిపేసినారు. 1 2 3 4 5 6 7 సీక్వెన్స్ ఉండాలి. దాని రైట్ హ్యాండ్ సైడ్ పెరుగుతూ ఉండాలి నంబరు. 2 బూతులలో ఈవీఎంలు మార్చేశారు. ఎవడమ్మా చెప్పాల్సింది? నీకు రైట్ ఉండదు లోపల వెళ్ళి చూడడానికి, బయట ఉన్న యంత్రాంగానికి రైట్ ఉండదు. క్యాండిడేట్గా నాకు మాత్రమే ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ని తీసుకెళ్లి చూడడానికి. మరి 2 బూతులలో మోసం చేస్తున్నారు. అక్కడ ఏం చేయాలి నేను? అంటే ఇది మోసంకి ఏంది అండి? అంటే ఎంఐఎం పార్టీ వల్లనే ఉంటది అంటారా? నేను అనని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. పార్టీకి ఏం సంబంధం ఇందులో? ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారో జిహెచ్ఎంసీ స్టాఫ్ చేస్తున్న పని ఇది. అంటే యంత్రాంగం ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు, కాంప్రమైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళాక అధికారులు ఎవ్వరు లేరు అక్కడ. అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరు లేరు. ఇది పరిస్థితి. అక్కడ గేట్ మూసేసి ఉండింది. లోపలికి 150 మంది ముస్లిం ఆ బుర్కా వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు. వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పరిగెత్తి వెళ్ళంగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు, తలుపులు మూసేస్తున్నాయి.
పోలింగ్ స్టేషన్ అది రెసిడెన్స్ పైన ఇల్లుంది. అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెడతారా? ఇదా ఇక్కడున్న న్యాయం? అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళగానే పోలీస్ ఎవ్వరు లేరు, డోర్స్ మూసేసింది. మేము వీడియో తీసాం. వీడియో తీయంగానే కనిపించింది అది మాకు. ఆ వీడియో కనిపించగానే ఏమైంది? అన్న బయటికి రండి అని అడిగితే అక్కడ ఒక్క పోలీసులే. నేను పోగానే అప్పటిదాకా పోలీసులు కదలను. అప్పుడు పోలీసులు వస్తారు. ఎందుకు? నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా వెనక బలాల గుండా కూడా తిరుగుతున్నాను ఏజెంట్. అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఎక్కడికి పోతే అక్కడ వాడు 100 మంది 200 మంది మాబ్ వాడని కనిపించరు. పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు 6-7 మంది ఉంటే, అరే దేఖ్లేంగే రే తుమ్కో, తెరపై కేసు కరింగే రే, ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద? ఎవరు చెప్పినారు? పోలీస్ వాళ్ళే చెప్పినారు. ఇదో ఇందులో ఉండే మనిషే సిఐ, ఇక్కడ సంతోష్ కాలనీ సిఐ. ఏంటది? అసలు అక్కడ నిలబడితే అందరు వెళ్ళిపోవాలంట. ఇది డెమోక్రసీనా? దీని డెమోక్రసీ అంటారా? అసలు దీని హిట్లర్ అంటాడు కదా, ఇది హిట్లర్ రాజ్యం అంటే. మార్నింగ్ మాకు అజంపురా ఓల్డ్ మలక్పేట్ లో 119-120 జిందా లోగోं को मार डाले, डेड 13 अक्षर తీసిండ్రు. బతుకున్నాడు ఆయన. मैडम आपसे एक गुजारिश है, क्योंकि मुझे आपकी నిలబడ్డా నేను, డోర్ ఓపెన్ చేయట్లేదు. ఆయన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చాడు. తలుపు ఎన్నిసార్లు పిలిచాడు? ఒక 30 minutes తలుపు తీయలేదు. లేడీ లోపల, మగవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆ పైన ఇల్లు ఉంది. వాట్ ఇస్ దిస్? అసలు ఈరోజు పొద్దున కూడా అంత విక్టోరియా హోటల్ దగ్గర ఒక చార్మినార్ మొగల్పురామే ఎంత వేల మంది, అసదుద్దీన్ కూడా ఉన్నాడు, కలిసి 500 మంది ర్యాలీ చేశారు. నా మీద ఇష్టం వచ్చినట్టు అరుపులు, మీదకి వచ్చేస్తున్నారు. అసలు బండ కూతురు దిక్కు మీరు ఊపర్ ఆగే పూరే. గుడ్ దట్ ఐ హావ్ సిఆర్పిఎఫ్. వెంటనే తీసుకొచ్చి నన్ను కార్లో కూర్చోబెట్టేశారు. దట్ హోల్ వీడియో ఇస్ రన్నింగ్. ఆజ్ యా పే మన గోల్డెన్ జూబ్లీ స్కూల్లో చిన్న మైనర్ ని పట్టుకున్నారు, కానీ ఎఫ్ఐఆర్ లో మైనర్ అని రాయలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని కంప్లైంట్ లాడ్జ్ చేస్తే కాపీ ఇవ్వమంటున్నారు. ఎఫ్ఐఆర్ ఈరోజు ఫైల్ చేయాలంటే, ఎందుకంటే వీళ్ళకి హాలిడే అంట. ఇక్కడ రేపు ఫైల్ చేస్తారంట ఎఫ్ఐఆర్. డబ్బులు తీసుకుంటే ఒక చోట దొరికిపోయినారు వీళ్ళు మాకు. కెమెరా వైర్ డిస్కనెక్ట్ చేసేస్తే ఒక చోట దొరికిపోయినారు మాకు. ఏంటసలు ఇది? జారే అందర్ ఓట్ దాల్కర్ ఓటేసి షర్ట్స్ బయటకు వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ వీడియో కూడా చూపించండి. బయటకు వచ్చి షర్ట్ ఓపెన్ చేసేసి వేరే డ్రెస్. ఇక అంతం లేదా ఈ దుర్మార్గ సామ్రాజ్యానికి, రాక్షస రాజ్యానికి? ఇంకా అంతం ఏముండదా దీనికి? ఇది డెమోక్రసీ, అది 21st century అంటారా దీన్ని? వాళ్ళు ఎంత గుండాగర్దీలన్నా చేయొచ్చా? పోలీస్ ఆఫీసర్ ని నేను చార్మినార్ లో ఏందయ్యా, వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్ కి చెప్పండి ప్లీజ్, మాస్క్ తీయమని చెప్పండి, వాళ్ళని చెక్ చేయమని. వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. పోలీస్ ఆఫీసర్ టెల్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి నేను చెప్పలేను లేడీ పోలీస్ ఆఫీసర్ కి, నేను చెప్పను. అదేమన్యాయం అండి. మరి ఎవరు చెక్ చేయాలండి అంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కనుక మా హెల్ప్ కావాలనిపిస్తేనే చేస్తారంట. లేకపోతే వాళ్ళు రిగ్గింగులు కొట్టుకున్నా, ఫేస్ మాస్క్ తీయకున్నా, ఏం చేస్తున్నా అంటే నిలబడుకోని ఉంటారంట వాళ్ళు. ఏంటది? ఎవడున్నాడు హిట్లర్ ఇక్కడ? ఇది టైరానీ అంటారు దీన్ని. ఇది డెమోక్రసీ కాదు. ఇది we need justice on this. ప్రతి దాంట్లో, ప్రతి బూత్ లో నుంచి 150 to 200 హిందూ ఓట్స్ ని డెలిబరేట్ గా డిలీట్ చేశారు. ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేశారు. వీళ్ళు పనిగా తీశారు, డిలీటెడ్. మా దగ్గర కూడా ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. ఇప్పుడు చేస్తా నేను పాదయాత్ర. ఇన్నాళ్ళు చేసింది పాదయాత్ర కాదు. ఎన్ని ఓట్స్ డిలీట్ అయినాయో నేను ఇంటింటికి పాదయాత్ర చేస్తా. డిలీట్ అయిన ప్రతి ఇంటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటా, ఎలక్ట్రికల్ బిల్ సబ్మిట్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఎంత దరిద్రంగా, దారుణంగా
కాంగ్రెస్ అండ్ జిహెచ్ఎంసీ వీళ్ళు కాంగ్రెస్ కింద ఏ అమ్మాయితో కలిసి మాకు అన్యాయం చేశారో, ఇక్కడ మా ప్రజలకు అన్యాయం చేశారో, హిందువులకి ముస్లింస్ కి అందరికి అన్యాయం చేశారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బిల్డింగ్లు కట్టుకుంటే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బాగుపడకూడదు. ఇది వీళ్ళకి